హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం బీట్రూట్తో ఫ్రై మరియు రైస్ రెండు వచ్చేటట్లుగా చేసుకుందాం. దీనికోసం అయితే ముందుగా మనం ఫ్రెష్గా ఉన్న బీట్రూట్ని ఇలాగా గ్రేట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఈలోపు మనం కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి అయితే మనకి పోపు అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. దీనికోసం మనం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం మనకి కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది. ఎక్కువగా రోస్ట్ అయిపోతే మాడిపోయినట్టు అయిపోతుంది. అందుకని ఇలాగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవగానే నేను ఉప్పు కూడా ఆ ఆయిల్లోనే వేసేస్తున్నాను. నేనైతే రాక్ సాల్ట్ని యాడ్ చేస్తాను కాబట్టి ఆయిల్లోనే వేసేస్తాను. ఇప్పుడు మనం గ్రేట్ చేసుకున్న బీట్రూట్ని కూడా యాడ్ చేసుకొని అందులోకి పసుపుని కూడా యాడ్ చేసుకొని జస్ట్ కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని మూత అనేది పెట్టేస్తే ఇది మొత్తం మనకి బాగా బాయిల్డ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఇది మనం ఫ్లేమ్ని బంద్ చేస్తాం అనుకుంటాం కదా, ఒక 5 మినిట్స్ ముందు మనం ఇలాగా వెల్లుల్లిని అయితే కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేసుకుంటే స్మెల్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే కారం అండి, నేనైతే కారం ఎక్కువ యాడ్ చేయను దీనికి. కొంచెం ధనియాల పొడి అంతే అండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత అయితే నేను ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసేస్తాను. ఎంతో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఫ్రై కూడా రైస్ కూడా ఇది మనం లంచ్ బాక్స్కి రైస్లో గిన్నె కలిపేస్తే మనకి బీట్రూట్ రైస్ అనేది మనకి ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ అయితే మనకి హెల్త్ వైజ్ చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.